ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఆలస్యం ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే ఇది విను. హనుమాన్ నీకు నీ కోరిక తీర్చడానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు అని బాబాగారు ఈరోజు మనకొక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో కష్టాలైతే అనుభవిస్తూ ఉంటాం. వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకు తీరవు. అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ బాధలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలైతే వెతుక్కుంటూ ఉంటాం. అంతటి క్లిష్ట పరిస్థితులలో ఎన్నో దేవుళ్లకు మొక్కుతూ ఉంటాం. నా బాధని తీరిస్తే బాగుంటుంది అని ఆశపడతాం. మన ఇష్ట దైవంతో ప్రతి నిత్యం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తెలియక చేసే తప్పుల వల్ల ఇంకా ఎక్కువ బాధనైతే అనుభవించవలసి ఉంటుంది. అది మనం గమనించకపోగా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం. వీటినన్నింటికీ పరిష్కారం బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని హనుమంతుడి రూపంలో మన దగ్గరికి వచ్చారండి. ఈరోజు బాబాగారు హనుమంతుడి రూపంలో మనకు అందిస్తున్న ఈ పరిష్కారం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే. ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. ఏ తప్పైతే మనం చేసి దానిని కప్పిపుచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం ఏదో అనుకొని మదన పడుతూ ఉంటామే, అలాంటి తప్పులన్నింటికి బాబాగారు ఈరోజు పరిష్కారం అందిస్తున్నారు. మరి ఎవ్వరూ కూడా కాదనుకోకుండా, ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెబుతున్నారో దానిని అర్థం చేసుకుని విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తల్లి, నీ కోసం ఈ వార్త చెప్పడానికి, ఈ చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల క్రోసల దూరం నుండి నీ కోసం వచ్చాను తల్లి. దీనిని నువ్వు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే నీ బాగు కోరే ఈ సాయిగా అర్థం చేసుకుని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత నువ్వు కూడా ఊహించలేవు. అప్పుడు ఆ సంతోషం, ఆ ఆనందాన్ని చూసి బాబా దగ్గరికి వచ్చి, బాబా, ఇది నువ్వు పెట్టిన భిక్షే. నేను ఎన్నో పూజలు చేసుకున్నాను, నా పూజా ఫలం సిద్ధించింది. నీకు నేనున్నాను అన్న ధైర్యం మళ్ళీ నీలో బలపడుతుంది. ఖచ్చితంగా నువ్వు నా కోసం మళ్ళీ వస్తావు తల్లి. ఎందుకంటే నీ కళ అతి తొందరలో తీరబోతుంది. ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం కోరుతూ ఉన్నావు. అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నావు. ప్రతి క్షణం దానికోసమే మదన పడుతున్నావు కదూ. ఆ కోరిక తీర్చడానికే ఈరోజు నేను హనుమాన్ రూపంలో నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. నీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లి, నా బిడ్డ ఉద్యోగం కోసం తపన పడుతుంది. ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూనే ఉంది. ఉద్యోగం కావాలి బాబా, నా పిల్లలను పోషించుకోవాలి, నా వాళ్లతో నేను సంతోషంగా ఉండాలి. ఉన్నదానితో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికే ఈ బిడ్డకు ఉద్యోగం అడిగితే ఇవ్వవా అని నా బిడ్డ దీనంగా అడుగుతుంది. అందుకే నీ కోసమే ఈ చిన్న పరిష్కారం చెయ్యి తల్లి. నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకే ఒక్క వారంలో నువ్వు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావు. హనుమంతుడిని చూసావా తల్లి? హనుమంతుడు తన గురువు పట్ల తన భక్తిని ఏ విధంగా సాటాడో మన హిందువులందరికీ చాలా చక్కగా తెలుసు. సనాతన ధర్మంలో రాముడి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో హనుమంతుడి పాత్ర కూడా అంతే గొప్పగా ఉంది. కాబట్టి హనుమంతుడి గురించి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ హనుమాన్ ఇచ్చే మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఈ ధైర్యం హనుమంతునికి ఎంత బలముందో అంత శక్తిని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి స్వయాన సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వచ్చి నీకు ఈ హితబోధన చేస్తున్నాడు అని భావించు తల్లి. ఎందుకంటే నేను అన్ని జీవులలోనూ కనబడతాను అన్నాను. ప్రతి ఒక్క జీవిలోనూ నన్ను చూడు అన్నాను. ఎప్పుడైతే నీలో ఉన్న అహం తగ్గిపోతుందో, అందరూ దేవుళ్ళు ఒక్కరే అని భావిస్తావో, వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ
అందరూ సమానమే అని ఎప్పుడు నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలకరిస్తావో ఆ క్షణం నీలో ఉన్న లోపం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఆ రోజు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు తల్లి. ఏ కోరికతో అయితే నువ్వు ఇప్పుడు నా దగ్గర దీనంగా అడుగుతున్నావో అది నిజం చేయడానికి సాక్ష్యమే ఈ హనుమంతుడు. ఎందుకంటే హనుమాన్ చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే అర్థమవుతాయి. ఒక్కసారి విని చూడు. ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఆంజనేయుడు దూరం చేస్తాడు. ఆయనకున్న బలం అలాంటిదన్నమాట. తల్లి, నువ్వు ధైర్యంగా బ్రతకాలి అన్నా, జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా నిర్విఘ్నంగా సక్సెస్ని సాధించాలి అనుకున్నా కూడా, ప్రమాదాలకు దూరంగా ఉండాలి అన్నా ఈ హనుమాన్ యొక్క అండ నీకు తప్పనిసరిగా ఉండాలి. తల్లి, ఈ రోజు నీకు హనుమాన్ ఇచ్చే రక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకో. ముందుగా నీ యొక్క ఏ కోరిక ఉన్నా, చిన్న చిన్న సంశయాలు ఉన్నా, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, ఒక ఉద్యోగం కోసం మీరు సంకల్పం చేసుకోవాలన్నా, లేదంటే మీ ఇంట్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే వాటి నుండి బయటపడాలన్నా, లేదంటే సంతానం కోసం పిల్లలు పుట్టాలని ఎదురు చూసే తల్లులు కూడా ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నం చేయవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. ఇది నా నమ్మకం. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. ఈ పరిష్కారం ఎవరైతే ఈ శనివారం రోజున మొదలు పెడతారో, వారి యొక్క సంకల్పం ఏది అనుకొని చేస్తారో వారి కోరిక నిర్విఘ్నంగా పూర్తి కావడానికి ఈ రోజు చాలా మంచి రోజండి. శనివారం రోజున ఆంజనేయ స్వామి తెచ్చిన ఈ చిన్న పరిష్కారాన్ని ఈ రోజు రాత్రి నుండే మొదలు పెట్టండి. ఒకవేళ కుదరని పక్షంలో ఈ శనివారం నాడు మాకు కుదరదు అనేవాళ్ళు మంగళవారం నాడు ప్రయత్నం చేయవచ్చు. మంగళవారం నుండి మొదలు పెట్టండి. శనివారం నాడు లేదంటే మంగళవారం నాడు, ఈ 2 రోజులలో ఏ రోజైనా కూడా మీరు మొదలు పెట్టవచ్చు. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ వారం మీరు స్కిప్ చేసి మరి ఒక వారం నాడు మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎన్ని రోజులు పఠించాలి అంటే ముఖ్యంగా 11 రోజులు దీనిని పారాయణం అనేది చేయాలి. మీరు ఏది చేసినా నమ్మకంతో చేయండి. సాయి మీద నమ్మకంతో, హనుమంతుని యొక్క అండతో, ఆయన శక్తి మీకు రావాలని ఆయన మీద నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు విజయం అనేది సాధిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నమ్మకంగా చేస్తారో అలాంటి వారికి అతి తొందరలో ఫలితాలు అనేవి చూస్తారు. 11 రోజులు మీరు టైం పెట్టుకోండి. 11 రోజులలో మీరు చేసే పారాయణం ఎంత శుద్ధిగా ఉండాలి అంటే, మగవాళ్ళైతే చాలా చక్కగా 11 రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంట్లో శుచిగా శుద్ధిగా ఉండి ఈ పారాయణం అనేది చేయాలి. ఆడవాళ్ళైతే హనుమంతుణ్ణి తాకకుండానే, ఆయన బ్రహ్మచారి కాబట్టి హనుమంతుణ్ణి ఆడవారు తాకకూడదు. కాబట్టి మనసులో ధ్యానం చేసుకుంటూ ఆయన అనుగ్రహం అనేది పొందాలి. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, హనుమంతుని ఎందుకు తాకకూడదు అని. హనుమంతుని చిత్రపటాన్ని అయితే చక్కగా తాకవచ్చు. తలంటూ స్నానం ఆచరించి ఉండాలి. శుచిగా శుద్ధిగా మీ ఇంట్లో పూజని నిర్వహించే సమయంలో తాకవచ్చు. అది కూడా చిత్రపటాన్ని అయితే తాకవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చిత్రపటం లేదు, ఆంజనేయ స్వామిది విగ్రహం మాత్రమే ఉంది అంటే గనుక తప్పకుండా మీరు ఆ విగ్రహాన్ని తాకవద్దండి. ఒకవేళ ఆ విగ్రహాన్ని మీరు పూజ చేసుకోవాలన్నా శుచిగా ఉంచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అర్పించి ఆయనకు పూజ చేసుకోవాలి అంటే గనక మీ ఇంట్లో మగవారు ఉంటారు కదా, వారి చేతుల మీదుగానే ప్రతి మంగళవారము శనివారం నాడు ఆ విగ్రహాన్ని కడిగించి నీట్గా శుభ్రం చేసి బొట్లను పెట్టించి అలంకరణ కూడా మీ ఇంట్లో ఉన్న మగవారితోనే చేయించండి. పూజని కూడా మీరు చేసుకోవచ్చు, ఆడవారు చేసుకోవచ్చు, మగవారు కూడా చేసుకోవచ్చు. కానీ ఆయన్ని తాకడానికి మనకు ఎలాంటి హక్కు లేదు. మన ఆడవారందరికీ కూడా హనుమంతుణ్ణి తాకే హక్కు లేదు. ఒకవేళ నేను హనుమంతునికి అపార భక్తురాలు అని అంటే తప్పకుండా మీ భక్తికి మెచ్చి ఆయన అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది. ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే మీరు హనుమంతున్నే నమ్ముకున్నారు కాబట్టి. అలాంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా చెయ్యి వదలడు. కాబట్టి ఈరోజు సాయినాథుడు మనకు హనుమంతుని రూపంలో వచ్చి ఒక చిన్న పరిష్కారాన్ని అందిస్తున్నారు. మన కోరికలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం. 11 రోజులలో ఇది తీరిపోతుంది. బాబా గారు చెప్పేది ఒక్కటే,
ఏది చేసినా, ఏ ఒక చిన్న పని ప్రయత్నం చేసినా కూడా ఆ పనిలో నమ్మకం అనేది పూర్తిగా ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా కానీ సాధించగలరు అని అంటారు. కాబట్టి ఈరోజు కూడా బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఏం చెబుతున్నారో దానిని పూర్తిగా అర్థం చేసుకొని ఈరోజు ఇచ్చే ఈ చిన్న పరిష్కారాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసి మీ యొక్క కోరికలని, మీ యొక్క అభిష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి ఈ చిన్న ప్రయత్నాన్ని పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఈ రోజు రాత్రి పడుకునే ముందు మీరేం చేయాలి అంటే శనివారం నాడు కానీ మంగళవారం రాత్రి కానీ ప్రయత్నం చేయవచ్చు. లేదంటే మాకు రాత్రి కుదరదు, ఉదయం ప్రయత్నం చేస్తాము అనేవారు తెల్లవారగానే సూర్యోదయం కాకముందే ఈ చిన్న పరిష్కారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇది చాలా నియమనిష్టలతో చేయాలి. ఉదయం చేసేవాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతనే పూజా మందిరంలో కూర్చొని చేయాలి. ఒకవేళ రాత్రి పడుకునే ముందు అయితే నీట్గా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని, ఎందుకంటే మీరు భోజనం చేసి ఉంటారు కాబట్టి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నోట్లో కూడా నీళ్లు వేసుకొని కొద్దిగా పుక్కలించి ఆ నీళ్లను ఉమ్మేయాలి. ఎంత శుద్ధిగా మీరు మీ మనసుని కూడా శుద్ధిగా ఉంచుకొని ఈ పనిని చేయగలుగుతారో మీకు విజయం కూడా అంత తొందరలో మీ దగ్గరికి వస్తుంది. హనుమాన్ చాలీసని తెలుగులో డౌన్లోడ్ చేసుకుని దానిని కూర్చొని మీరు అర్థంతో పాటు ఆ హనుమాన్ చాలీసని పారాయణం చేయాలి. ఇది ఎన్నిసార్లు చేయాలి అన్నది కూడా నేను చెబుతాను. మొదటి రోజు పారాయణం ఒకసారి మాత్రమే చేయాలి. ఒకసారి పారాయణం చేసి హనుమాన్ చాలీస దానికి ఉన్న అర్థం కూడా మీరు తెలుసుకోవాలి. రెండవ రోజు కూడా హనుమాన్ చాలీస 2 సార్లు పారాయణం చేయాలి. మూడవ రోజు 3 సార్లు, 4వ రోజు 4 సార్లు, ఈ విధంగా 11వ రోజు 11 సార్లు చేయాలి. మీరు కూర్చున్న సమయంలో కూర్చొని 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ పడుతుందండి. అర్థం చేసుకోండి. మొదటిసారిగా పారాయణం చేసేవారు పూర్తిగా అర్థం చేసుకొని చదవండి. పారాయణం అనేది చాలా ముఖ్యం. ఈ పారాయణంలో మీరు ఎంత నైపుణ్యం పొందుతారో, ఎంత జ్ఞానాన్ని పోగు చేసుకుంటారో అంత జ్ఞానం మీరు దైవం పట్ల చూపిస్తున్నారు అని అర్థం. మీ కోరిక చెప్పుకున్న తర్వాతనే పారాయణాన్ని మొదలుపెట్టండి. హనుమంతునికి చెప్పుకోండి, సాయినాథుని తలుచుకోండి, మీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ మనసులో ధ్యానం చేసుకుంటూ హనుమంతుని మీద పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయండి. తప్పకుండా ఫలితం అనేది మీకు 11వ రోజులోనే తెలిసిపోతుంది. రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరూ నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఇది అందరికీ అందేలాగా ఈ విషయాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.